గూడు పంపుకొద్దాం మనం. మా తాత ఉన్నప్పుడు మా తాత అనుకున్నప్పుడు గలకిచ్చిన ఏంటి పొలాలని కోసిర్రు. ఈత పండ్లు ఈత పండ్లు ఇంకా కాలే. ఏ వద్దు తెంపకమ్మా పిట్టలే. ఏ ఎందుకంటే ఉట్టిగా దాని తెంపుడు ఉన్నది. ఈత పండ్లు తెంపుకుంటావా? తెంపుకో. ఇంకా కాలేదమ్మా. లేకపోతే ఇంకోటి పోలే మస్తు ఉంటాయి. ఇంక ఈత చెట్లు ఇట్లా ఉండే కదా, ఈత చెట్లకు మస్తు ఉంటాయి అక్కడ. తుమ్మలకుంటా అని చెప్పి వాతావరణం దొరుకుతుంది అసలు. పొద్దున 100 రోజుల పని. మా ఇల్లు వచ్చేసి ఇది ఉంది స్లాబ్, దీని అవతల మన బిల్డింగ్ ఫ్రెండ్స్. ఆ బిల్డింగ్ కాడికి వెళ్ళి చూస్తే ఇదంతా వ్యూ. ఆ బిల్డింగ్ పైన చూస్తే సూపర్ వ్యూ కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడంటే మొత్తం వరి కోతలు కోసిరు కాబట్టి మన నాట్లు వేసినప్పుడు అయితే ఏం గ్రీనరీ కనిపిస్తుంది తెలుసా. జబర్దస్త్ అంటే జబర్దస్త్ అనిపిస్తుంది. మొత్తం టోటల్ ఏరియా మొత్తం కవర్ చేయొచ్చు డ్రోన్ ఉంటే. మస్తు అనిపిస్తుంది అమ్మా ఇక్కడ వాతావరణం అసలు. మంచిగా ఉంది లొకేషన్ అయితే సూపర్ ఉంది. మస్తు గట్ల పోతే బాగా వస్తుంది కదా. ఈత చెట్టు ఇట్లా మస్తు ఉంటాయి. అటు మొత్తం ఈత కళ్ళు బాగా అయితే తెలుసు అవతల పక్కకు. అవన్నీ తాటి చెట్లు. అటు చూసుకుంటే మా ఊరి తాటి చెట్లు వస్తాయి అన్నమాట. అక్కడ మొత్తం తాళ్ళు అంటారు. అక్కడ తాటికల్లు అయితే ఫేమస్. ప్లస్ ఈత కళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఈ టైంలో సుధా ఏ విలేజ్లో ఇట్లా నీర దొరకదు నాకు తెలిసిన మటుకు. మా ఊళ్ళోనైతే ప్యూర్ నీర, ఈత నీర. ఈత చెట్టు నుంచి నీర ఇస్తారు. డైలీ 1-2 డబ్బాలు తీసుకొస్తున్నాం. మంచిగా తాగుతారు. 2 తాగుతారు మంచిగా. పిల్లల కాడికి వెళ్ళి తాగుతారు. బట్టలు ఉసిపోతుంది.